రెడీ మీ ప్రాక్టీస్ మీరు చేసుకోండి సార్. రెడీ అంటే చెప్పండి సార్. స్టార్ట్ చేసుకోవచ్చు. చెప్పు. ప్లీజ్ మనీష్, ఆ ఫారెస్ట్ కోసం నేను చాలాసార్లు విన్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందంట కదా. ఈసారికి ఆ ఫారెస్ట్కి వెళ్దాం. అదిగో మళ్ళీ ఈసారికి ఆ ఫారెస్ట్కి వెళ్దాం. ఈసారికి ఆ ఫారెస్ట్కి వెళ్దాం. ప్లీజ్ మనీష్, ఆ ఫారెస్ట్ కోసం నేను చాలాసార్లు విన్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందంట కదా. ఈసారికి ఆ ఫారెస్ట్కి వెళ్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందంట కదా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందంట కదా. అలా వదిలేయండి అవ్వడు. ప్లీజ్ మనీష్, ఆ ఫారెస్ట్ కోసం నేను చాలాసార్లు విన్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందంట కదా. ఈసారికి ఆ ఫారెస్ట్కి వెళ్దాం. ఈసారికి ఆ ఫారెస్ట్కి వెళ్దాం. ఈసారికి ఆ ఫారెస్ట్కి వెళ్దాం. అలా రెడీ అంటే ఈ లైన్ అలా చెప్పండి. ఓకేనా? ఇదేంటిది సెకండ్దే ఉంది. అబ్బాయి అదేం లేదు. కాదు కాదు, ఇది మంచి నువ్వు ఒక్కదానివే కదా. నువ్వు ఒక్కదానివే కదా. అదేంటి, నువ్వు ఒక్కదానివే కదా లోపల ఉన్నావు రేఖ. మరి ఎవరితో మాట్లాడుతున్నావు? లేకపోతే రేఖ, నువ్వు ఒక్కదానివే కదా లోపల ఉన్నావు, మరి ఎవరితో మాట్లాడుతున్నావు? అదేంటి యాడ్ చేయాలా? యాడ్ చేయండి. అదేంటి రేఖ అన్నాను. రెడీయా? ఒకసారి అడగండి సార్. శ్రవణ్ సార్ వినపడుతుందా? బయట శ్రావణ్ గారు వినిపిస్తుందా? వినపడదు. ప్రాక్టీస్ చేద్దాంలే మనం ఇంకొచ్చేసేపు. మేడంకి సెండ్ చేశాక ఆ ఫైల్. ఓకే చెప్పండి. మూడోది ఏంటి? రేపు పౌర్ణమ అయితే ఎల్లుండి ప్లాన్ చేసుకోవచ్చు కదా. అదేం లేదు, రేపు పౌర్ణమని నాకు గుర్తులేదు. ఆ రోజు గుడికి వెళ్ళాలని అమ్మంది, అందుకని. కరెక్ట్. ఇది రికార్డ్ అవ్వట్లేదు. ఎస్ మ్యామ్. తెలుసు కదా. ఇలాంటి రికార్డ్ అవ్వ మ్యామ్, నేను తప్పు చెప్పినప్పుడే అది వస్తుంది వీడియో మాట్లాడేస్తున్నా. ఇది కట్ చేయరా మ్యామ్ వీళ్ళు? నేను తీసుకొని కట్ చేసి మంచిగా చేసేస్తాను. చెప్పు. హలో, నాకు హెల్త్ బాగాలేదు రేఖ. నాకు రెడీ సార్. రెడీనా? ఫ్యాన్ ఆపాలండి. ఫ్యాన్ సౌండ్ స్టార్ట్. ఓకే. ఇప్పుడు నేను ఒకసారి ఒకటి కింద కనిపిస్తాను మ్యామ్. నేను అంటే మీరు నాకు గురువే సార్ తిడతారు నన్ను, అందుకే అక్కడ కనిపించకుండా వెళ్ళాను. సరే చెప్పు సార్. స్టార్టా? రెడీ. ప్లీజ్ మనీష్, ఆ ఫారెస్ట్ కోసం నేను చాలాసార్లు విన్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందంట కదా. ఈసారికి ఆ ఫారెస్ట్కి వెళ్దాం. సారీ, రిపీట్ అని చెప్పి లాస్ట్ లైన్ చెప్పు. రిపీట్. ఈసారికి ఆ ఫారెస్ట్కి వెళ్దాం. లేదు, కలిపి చెప్పు. రిపీట్. ఈసారికి ఆ ఫారెస్ట్కి వెళ్దాం. పాస్ వద్దు. ఈసారికి ఆ ఫారెస్ట్కి వెళ్దాం. ఈసారికి ఆ ఫారెస్ట్కి వెళ్దాం. సార్ ఓకే సార్. నెక్స్ట్. అదేంటి రేఖ, నువ్వు ఒక్కదానివే కదా లోపల ఉన్నావు, మరి ఎవరితో మాట్లాడుతున్నావు? ట్రైన్ సౌండ్ వస్తుందా? మరి పాస్ వద్దు. మరి ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పారా? బ్రీత్ తీసుకోమంటూ. కాదు, బ్రీత్. రెడీ సార్. అదేంటి, నువ్వు ఒక్కదానివే కదా లోపల ఉన్నావు రేఖ. అదే అండి. కాదు,
అదేంటి నువ్వు ఒక్కదానివే కదా లోపల ఉన్నావు రేఖ. ఒకసారి ఓపెన్ చేయి. అది మా కూడా కాదు. ఇప్పుడు లోపలికి వచ్చింది, చూసింది. అదేంటి నువ్వు ఒక్కదానే కదా, అది కాదా మనం రావాల్సింది. బ్రీత్ హా అని వస్తుంది. బ్రీత్ నేను ఏమంటే నువ్వు ఒక్కదానివే కదా లోపల ఉన్నావు, ఆ ఎమోషన్ కదా. ముందుకురా మైక్ ఫేవర్ టేక్. నువ్వు ఒక్కదానివే కదా లోపల ఉన్నావు, మరి అదేంటి? అదేంటి అంటే కంటిన్యూ చేసే. అదేంటి అంటే అక్కడ ఏమన్నా పడిందా? అదేంటి మరి ఎవరితో ఆ, మాట్లాడుతున్నావు? నువ్వు ఒక్కదానివే కదా లోపల ఉన్నావు, మరి ఎవరితో మాట్లాడుతున్నావు? ఓకే. రెడీ. ఏంటి రేపు పౌర్ణమా? అయితే ఎల్లుండి ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఇట్లా చెప్తాం. ఇంకా ఏంటి స్లోగా. ఏంటి రేపు పౌర్ణమా, ఎల్లుండి ప్లాన్ చేసుకోవచ్చు కదా. రిపీట్. ఏంటి రేపు పౌర్ణమా? రేపు వద్దు, రేపు. ఏంటి రేపు. రేపు పౌర్ణమా. రిపీట్. ఏంటి రేపు పౌర్ణమా? రేపు రేపు అంటున్నావు. వస్తుంది, రేపు Repeat. వస్తుంది, రేపు. రేపు. రిపీట్. ఏంటి రేపు పౌర్ణమా? అయితే ఎల్లుండి ప్లాన్ చేసుకోవచ్చు కదా. అయితే ఎల్లుండి ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఏంటి కలిపి రేపు చెప్పేసి. పౌర్ణమా, ఎల్లుండి ప్లాన్ చేసుకోవచ్చు కదా. రిపీట్. ఏంటి రేపు పౌర్ణమా? అయితే ఎల్లుండి ప్లాన్ చేసుకోవచ్చు కదా. వాయిస్ చేంజ్ వస్తుంది. రిపీట్. ఏంటి రేపు పౌర్ణమా? అయితే ఎల్లుండి ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఓకే, నెక్స్ట్. మధ్యలో ఫ్యాన్ వేస్తూ ఉండండి అప్పుడప్పుడు ఆమె చదువుకునే లోపు. రెడీ. టేక్. అదేం లేదు, రేపు పౌర్ణమని నాకు గుర్తులేదు. అది అదేం లేదు, రేపు పౌర్ణమి నాకు గుర్తులేదు. రిపీట్. అదేం లేదు, రేపు పౌర్ణమని నాకు గుర్తులేదు. అసలుకే వాయిస్ డల్ అంటే ఇంకా డల్ చేసేస్తున్నారు, మాకు నాయిస్ వచ్చేస్తుంది. రిపీట్. టేక్. అదేం లేదు. పేపర్ సౌండ్. మేడం మీరు ఇట్లనే మొన్న పేపర్ సౌండ్ మీ వల్లనే వచ్చినాయి. అవును సార్. రెడీ. టేక్. రిపీట్. అదేం లేదు, రేపు పౌర్ణమని నాకు గుర్తులేదు. ఆ రోజు గుడికి వెళ్ళాలని అమ్మంది, అందుకని. అందుకని అనేది బాల. లిప్ సౌండ్ వస్తుంది. టిక్ 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 అని. ఓకేనా మరి? కాదు, ఓకే కాదు అది. ఇప్పుడు మళ్ళీ చెప్పు. నువ్వు చాలా స్వీట్ వాయిస్ తోటి చెప్పాలి, అర్థమవుతుందా? ఇందాక చెప్తున్నావు కదా చాలా ఫ్రీగా, అలా చెప్పు. అదేం లేదు. శ్రవణ్ రికార్డ్ అవుతుందా? చెప్పు. అదేం లేదు, రేపు పౌర్ణమని నాకు గుర్తులేదు. ఆ రోజు గుడికి వెళ్ళాలని అమ్మంది, అందుకని. ఇంకొకసారి తీసుకో. రిపీట్. అదేం లేదు. అదేం లేదు, రేపు పౌర్ణమని నాకు గుర్తులేదు. ఆ రోజు గుడికి వెళ్ళాలని అమ్మంది, అందుకని. అందుకని ఆ రోజు గుడికి వెళ్ళాలని ఇంకోసారి తీసుకో. రిపీట్ చెప్పి. అందుకని కొంచెం రిపీట్ చెప్పి. ఆ రోజు గుడికి వెళ్ళాలని అమ్మంది, అందుకని. రిపీట్. ఆ రోజు గుడికి వెళ్ళాలని అమ్మంది, అందుకని. రెడీ. రెడీ. నాకు హెల్త్ బాగాలేదు రేఖ. నాకు రావాలనున్నా నా బాడీ బాలేదు సహకరించలేదు. బాలేదు బాలేదు మళ్ళీ చెప్పండి. రిపీట్. ఫోన్ యాక్షన్ తోటి చెప్పండి ఒకసారి. హలో, నాకు బాగాలేదు రేఖ. హలో, నీరసంగా హలో. హలో, నాకు బాగాలేదు రిపీట్. హలో, నాకు హెల్త్ బాగాలేదు రేఖ. నాకు రావాలనున్నా నా బాడీ సహకరించడం లేదు. సో మీరు వెళ్ళండి. వద్దు, నాకు రావాలని ఉన్న దగ్గర నుంచి మళ్ళీ చెప్పండి. రిపీట్. ఒక సింగిల్ లైన్లో చెప్పండి. నాకు రావాలనున్నా నా బాడీ సహకరించడం లేదు. సో
మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి. సో మీరు వెళ్ళండి. రిపీట్. నాకు రావాలనున్నా నా బాడీ సహకరించడం లేదు. సో మీరు వెళ్ళండి. లాస్ట్ లైనే చెప్పండి మేడం మళ్ళీ అంతే. సో మీరు వెళ్ళండి. సో మీరు వెళ్ళండి. రెడీ? అయితే ఒక పని చేద్దాం. మీరు స్టార్ట్ అవ్వండి. నాకు లొకేషన్ సెండ్ చేస్తే రిలాక్స్ అయ్యి రేపు ఉదయం డైరెక్ట్గా వచ్చేస్తాలే. వాయిస్ వీక్ అవుతుంది, వాయిస్ డౌన్ అవుతుంది. సేమ్ వీక్ వాయిస్ అంటే జ్వరం వచ్చిన వాయిస్ తోటి లౌడ్ కావాలి వాయిస్. రిపీట్. అయితే ఒక పని చేద్దాం. మీరు స్టార్ట్ అవ్వండి. నాకు లొకేషన్ సెండ్ చేస్తే రిలాక్స్ అయ్యి రేపు ఉదయం డైరెక్ట్గా వచ్చేస్తాలే. రిపీట్. నాకు లొకేషన్ నుంచి చెప్పండి. నాకు లొకేషన్ సెండ్ చేస్తే రిలాక్స్ అయ్యి రేపు ఉదయం డైరెక్ట్గా వచ్చేస్తాలే. దీర్ఘం తీయద్దు. రిపీట్. నాకు లొకేషన్ సెండ్ చేస్తే రిలాక్స్ అయ్యి రేపు ఉదయం డైరెక్ట్గా వచ్చేస్తాలే. వచ్చేస్తాను అనండి. రిపీట్. నాకు లొకేషన్ సెండ్ చేస్తే రిలాక్స్ అయ్యి రేపు ఉదయం డైరెక్ట్గా వచ్చేస్తాను. నెక్స్ట్. రెడీ? అంత మాట అనొద్దు. నువ్వు వెళ్ళు. నీకోసమన్నా రేపు ఉదయం నేను కంపల్సరీ వస్తాను. నీకోసమన్నా. రిపీట్. అంత మాట అనొద్దు. నువ్వు వెళ్ళు. నీకోసమన్నా నేను రేపు ఉదయం కంపల్సరీ వస్తాను. పాజులు ఎక్కువ అవుతున్నాయి బా. అంటే ఇక్కడ అంత మాట అనొద్దు. నువ్వు వెళ్ళు. నీకోసమన్నా నేను రేపు కంపల్సరీ వస్తాను. అంత మాట అనొద్దు. నువ్వు వెళ్ళు. నీకోసమన్నా నేను రేపు ఉదయం కంపల్సరీ వస్తాను. నీకోసమైనా. నీకోసమన్నా. రిపీట్. నీకోసమన్నా నేను రేపు ఉదయం కంపల్సరీ వస్తాను. నీకోసమైనా అని మార్చుకోమంటున్నారు సార్. నీకోసమైనా నేను రేపు ఉదయం కంపల్సరీ వస్తాను. మరి నీకోసమైనా రేపు ఉదయం కంపల్సరీ వస్తాను. రిపీట్. నీకోసమైనా రేపు ఉదయం కంపల్సరీ వస్తాను. తప్పు చెప్పారు. నీకోసమన్నా నేను రేపు ఉదయం కంపల్సరీ వస్తాను. మన్నా వద్దు అని చెప్తున్నారా సార్? సారీ. రిపీట్. మొత్తం సింగిల్ లైన్ అది. నీకోసమైనా నేను రేపు ఉదయం కంపల్సరీ వస్తాను. నీకోసమైనా రేపు ఉదయం నేను కంపల్సరీ వస్తాను. సార్ నెక్స్ట్. అదేం కాదు. స్లోగా చెప్పాలి. ఇందాక చెప్పినట్టు స్లోగా. అదేం కాదు. డైరెక్ట్ అదే చెప్పేయండి. అదేం కాదు. రిపీట్. అదేం కాదు. మా డాడీకి డీప్ ఫారెస్ట్కి వెళ్ళి షార్ట్ కట్ తెలుసంట. వెళ్ళేదారిలో నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. అవును, ఇక్కడ వోల్ఫ్ మ్యాన్స్ ఉంటాయంట కదా. వద్దొద్దబ్బా, ఇంకా స్లో చెప్పచ్చు. అది ఇందాక నువ్వు బయట చాలా బాగా చెప్పావు. స్లోగా చెప్పు. రిపీట్. అదేం కాదు. మా డాడీకి డీప్ ఫారెస్ట్కి వెళ్ళి షార్ట్ కట్ తెలుసంట. వెళ్ళేదారిలో నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. రిపీట్. వెళ్ళేదారిలో నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. అవును, ఇక్కడ వోల్ఫ్ మ్యాన్స్ ఉంటాయంట కదా. వోల్ఫ్ మ్యాన్స్ అంటే నాకు చాలా భయం బాబు. అవును, ఇక్కడ వోల్ఫ్ మ్యాన్స్ ఉంటాయి కదా. కలిపి చెప్పు. రిపీట్. అవును, ఇక్కడ వోల్ఫ్ మ్యాన్స్ ఉంటాయంట కదా. వోల్ఫ్ మ్యాన్స్ అంటే నాకు చాలా భయం బాబు. ఓకే సార్. ఇక్కడ తోడేలు మనుషులు ఉంటాయంట కదా అని చెప్పు. వోల్ఫ్ మ్యాన్స్ బదులు తోడేలు మనుషులు ఉంటారంట కదా. అవును, ఇక్కడ తోడేలు మనుషులు ఉంటారంట కదా. రిపీట్. అవును, ఇక్కడ తోడేలు మనుషులు ఉంటారంట కదా.
నువ్వు కలిపి సింగిల్ అవును ఇక్కడ తోడేళ్ళు మనుషులు ఉంటారంట కదా. రిపీట్. ఇక్కడ కాదు, ఇక్కడ స్పష్టంగా. అవును. రిపీట్. ఆగాగు, నా మాటలు వినపడుతున్నాయి, ఒక్క నిమిషం. స్టార్ట్. అవును ఇక్కడ తోడేలు మనుషులు ఉంటాయంట కదా. ఉంటారంట కదా. రిపీట్. అవును ఇక్కడ తోడేలు మనుషులు ఉంటారంట కదా. తోడేలు మనుషులు అంటే నాకు చాలా భయం బాబు. ఓకే, నెక్స్ట్. రెడీ. ఏంటి ఏదో అంటున్నావు? ఇది ఏదో అంటున్నావు. ఏంటి? ఏంటి ఏదో అంటున్నావు. రిపీట్. ఏంటి ఏదో అంటున్నావు? ఏంటి ఏదో అంటున్నావు. సార్ సార్ ఇది అయిపోయి వచ్చింది సార్. మరి చాలా ఉంది అయిపోయింది, ఇంకా లాస్టే కదా, చిన్న చిన్న లైన్లే. చెప్పు. రెడీ. ఏమైంది మనీష్ అంత గట్టిగా అరిచావు? అంత గట్టిగా అరిచావు. రిపీట్. ఏమైంది మనీష్ అంత గట్టిగా అరిచావు? ఎవరినన్నా చూసి భయపడ్డావా? ఎవరినన్నా దగ్గర స్పష్టత లేదు. ఎవరినన్నా చూసి భయపడ్డావా? రెడీ. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీ బిహేవియర్లో ఏదో తేడా వచ్చింది. దేనికో భయపడుతున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్. రెడీ. మరి నిన్న డీప్ ఫారెస్ట్కి వెళ్దామంటే ఎందుకు సందేహించావు? అదేంటి రిలాక్స్గా ఉన్నారు నన్ను చూస్తే. 7th పేజీ. అదేంటి రిలాక్స్గా ఉన్నారు? పదండి అలా సైట్ సీయింగ్కి వెళ్దాం. లేదు, Repeat. షౌటింగ్. Repeat. నాకే తెలుసు. అదేంటి రిలాక్స్గా ఉన్నారు? ఒకటే పదండి. లైన్, సింగిల్ లైన్ చెప్పు. అదేంటి రిలాక్స్గా ఉన్నారు. రిపీట్. అదేంటి రిలాక్స్గా ఉన్నారు? పదండి అలా సైట్ సీయింగ్కి వెళ్దాం. పదండి అలా సైట్ సీయింగ్కి వెళ్దాం. రిపీట్. అదేంటి రిలాక్స్గా ఉన్నారు? పదండి అలా సైట్ సీయింగ్కి వెళ్దాం. సార్ అదే స్పీడ్ అవుతుంది, రిపీట్. స్లోగా చెప్పు. అదేంటి అలా రిలాక్స్గా ఉన్నారు? పాజ్ వద్దు, సింగిల్ లైన్ చెప్పు. అదేంటి ఇంత రిలాక్స్గా ఉన్నారు? పదండి అలా సైట్ సీయింగ్కి వెళ్దాం. అదేంటి అంత రిలాక్స్గా ఉన్నారు? పదండి అలా సైట్ సీయింగ్కి వెళ్దాం. అప్ప చెప్తున్నావు అబ్బా, ఈ లైన్ మాత్రం రిపీట్. క్యాజువల్గా రావట్లే. అదేంటి అందరూ ఇలా రిలాక్స్గా ఉన్నారు? ఇక్కడ అంతమంది ఉన్నారు చూడు. అదేంటి అందరూ ఇలా రిలాక్స్గా ఉన్నారు? పదండి అలా సైట్ సీయింగ్కి వెళ్దాం. పదండి అలా సైట్ సీయింగ్కి వెళ్దాం. అందాం పదండి యూస్ చేయాలి. చేయండి సార్. అతను ఈరోజు పెట్టాడు రైట్ మిషన్ పెట్టి ట్రిప్లు రావాలంటే అదే అవైలబుల్ లేదు. ఊరు అనే పదం మీ దగ్గర నుంచే వింటారు కానీ నా జీవితంలో ఊరు అనే వాళ్ళు మా ఊరు గుర్తొస్తాను. అవును కదా, నాకు కూడా గుర్తుండాలి. ఈ మేడం పెళ్ళి దాని పెళ్ళికి ఆడనేమో ఇంకొకటి అవును నేను అర్థం చేసుకోలేదు కదా, మీరు అర్థం చేసుకుంటున్నారు కానీ అదే థాట్ బాగా చెప్పారు. మళ్ళీ కోర్సులో థాట్ మళ్ళీ కలిపి చెప్పారు అనవసరంగా. థాట్ మేడం అమౌంట్
గ్రూప్లో ఉన్నావు కదా, ఆ టైం మిషన్ ఏమి క్యారెక్టర్స్ ఉన్నాయి ఒకసారి పేపర్ మీద రా. అది మేడం వాటి పేమెంట్ ఈరోజు ఇస్తా ఉన్నారు, ఈరోజు వస్తే అందులో మీకు వేస్తాం. ఏదో చిన్న పేమెంట్ అంత లక్షలు తప్పదు. ఎలక్షన్స్ కన్నా ట్రై చేసి మనం మొత్తానికి ఒక్క నిమిషం చదువుకుని వెళ్తాను మేడం. జ్యోతి లేదంటే పని చేసేదా వాళ్ళ వస్తుంది లోపల చూసేసి ఇద్దరు వాయిస్ ఓవర్ రెండు వాయిస్ ఓవర్ తక్కువ ఉంది సార్. నరేషన్ తక్కువ ఉంది. క్యారెక్టర్ మంచిగా అటాక్ చేసేది మన అబ్బాయి అదే సార్ వేరేగా తీసుకుని ఫస్ట్ వస్తే సీనియర్ ఆర్టిస్ట్ అయిపోయింది. ముందు మేము జూనియర్స్నే కదా సార్. మీరు నాకు సీనియర్స్ అయ్యారు. అబ్బా అలా ఏం లేదు సార్. ప్రాక్టీస్ ఎక్కడ పోయింది కానీ చెప్తావా అమ్మతో ఒక 2 డైలాగ్ చెప్పించండి ఒక 2 minutes. మళ్ళీ ఎప్పుడైనా ఊరికి వెళ్ళి కూడా నెక్స్ట్ మంగళవారం వస్తున్నాను సార్. 2026 శ్రవణ్ ఈ మేడం అరే మా పిల్లలు కూడా పిల్లలు కదా సర్వీస్ ఎలాంటి ఈ సమ్మర్ నెక్స్ట్ సమ్మర్ కానీ సాయంత్రం నేను గాయత్రి గారు ఇద్దరు మనమే ఊరికి వెళ్తున్నారంట. మ్యారేజ్ మా పిల్లలు ఎవరు చేసుకోవచ్చు. అదేంటి రిలాక్స్గా ఉన్నారు? పదండి అలా సైట్ సీయింగ్కి వెళ్ళొచ్చు. అందరూ యాడ్ చేయండి. అదేంటి అందరూ అలా రిలాక్స్గా ఉన్నారు? పదండి సైట్ సీయింగ్కి వెళ్దాం. అదేంటి అందరూ అలా రిలాక్స్గా ఉన్నారు? పదండి అలా సైట్ సీయింగ్కి వెళ్దాం. పదండి అనే దగ్గర బాలేదు. పదండి అలా సైట్ సీయింగ్కి వెళ్ళొచ్చు. అలా క్యాజువల్గా దోసేయాలి. శ్రవణ్ రెడీయా? ఓకే. అదేంటి అందరూ అలా రిలాక్స్గా ఉన్నారు? పదండి అలా సైట్ సీయింగ్కి వెళ్ళొచ్చు. పేపర్ సౌండ్ వస్తుంది, టచ్ చేయకండి. ఓకే ఓకే. అస్సలు కదలద్దు. రెడీ? అదేంటి అందరూ అలా రిలాక్స్గా ఉన్నారు? పదండి అలా సైట్ సీయింగ్కి వెళ్దాం. లేదు బాలే. లిప్ సౌండ్ వస్తుంది. వాటర్ దాకా కావాలంటే లిప్ సౌండ్ వస్తుంది. వదిలేము. సింగిల్ లైన్ కావాలి. మేడం మనకు గౌరవం కదా మేడం, ఎక్కువ చేసుకోవచ్చు. వాటర్ తాగండి మేడం, లేకపోతే వాయిస్ సౌండ్ కూడా ఆ సౌండ్ అది కూడా వస్తుంది. ఈరోజు కంప్లీట్ చేసేస్తాను. కంప్లీట్ చేయడం కాదు, మంచిగా చెప్పాలి. అదే చెప్పు. రెడీ? అదేంటి అందరూ అంత రిలాక్స్గా ఉన్నారు? పదండి అలా సైట్ సీయింగ్కి వెళ్దాం. సెకండ్ చెప్పండి. పదండి అలా రిపీట్ చెప్పు. పదండి దగ్గర నుంచి చెప్పు. రిపీట్. పదండి అలా సైట్ సీయింగ్కి వెళ్దాం. పదండి అలా సైట్ సీయింగ్కి వెళ్దాం. రిపీట్ చెప్పి Repeat. స్లోగా చెప్పు. పదండి అలా సైట్ సీయింగ్కి వెళ్దాం. నెక్స్ట్.
అవును రెడీ? అవును. రిపీట్. అవును. నువ్వన్నది రిపీట్. అవును. నువ్వన్నది నిజమే. నేను నా లవర్తోనే మాట్లాడుతున్నాను. ఏడాది క్రితం చనిపోయిన నా లవర్ ప్రకాష్ ఆత్మతో మాట్లాడుతున్నాను. రిపీట్. అవును. నువ్వన్నది నిజమే. నేను నా లవర్తోనే మాట్లాడుతున్నాను. ఏడాది క్రితం చనిపోయిన నా లవర్ ప్రకాష్ ఆత్మతో మాట్లాడుతున్నాను. కొంచెం సిప్ చేయాలి, వాటర్ మొత్తం తాగేకో. రెడీ? ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెబుతాను. లోయలో పడిపోయిన ప్రాణాలతో బయటపడిన నా ప్రకాష్పై లోయలో పడిపోయినా రిపీట్. లోయలో పడిపోయిన ప్రాణాలతో బయటపడిన నా ప్రకాష్పై ఓ తోడేలు దాడి చేయడంతో లోయలో పడిపోయిన ప్రాణాలతో బయటపడిన లోయలో పడిపోయిన ప్రాణాలతో బయటపడిన నా ప్రకాష్ పై ఓ తోడేలు దాడి చేయడంతో నీకు పాసెస్ ఇచ్చానా? ఇక్కడ ఉంది మ్యామ్. పాసెస్ లాగా చేయి. అక్కడ లోయలో పడిపోయిన ప్రాణాలతో బయటపడిన దగ్గర స్పష్టంగా నువ్వు చెప్పట్లే అక్కడ వర్డ్ని. రిపీట్. లోయలో పడిపోయిన ప్రాణాలతో బయటపడిన నా ప్రకాష్పై ఓ తోడేలు దాడి చేయడంతో ఆ తోడేలు రక్తం ప్రకాష్ చర్మం ద్వారా శరీరంలోకి చేరింది. ప్రకాష్ చర్మం ద్వారా శరీరంలోకి చేరింది. ప్రకాష్ చర్మం ద్వారా శరీరంలోకి చేరింది. నేను చెప్తుంటే అది రికార్డ్ అయిపోతుంది మేడం. నేను చెప్పిన తర్వాత ఒక సెకండ్ ఆగి రిపీట్ చెప్పి మీరు చెప్పండి. రిపీట్. ప్రకాష్ చర్మం ద్వారా శరీరంలోకి చేరింది. ఎలాగోలా నన్ను కలిసేందుకు మా ఇంటికి వచ్చిన ప్రకాష్లో క్రమక్రమంగా మార్పు వచ్చి పూర్తిగా తోడేలు రూపంలోకి మారిపోయాడు. అప్పుడే ఈ మనీష్పై ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాను. ప్రతి క్షణం ప్రతీకారంతో రగిలిపోయాను. అందుకే ప్రకాష్కు సార్ కొంచెం కోపం. ప్రతి క్షణం ప్రతీకారంతో రగిలిపోయాను. ఇంకా కోపంగా. ప్రతి క్షణం ప్రతీకారంతో రగిలిపోయాను. అందుకే ప్రకాష్కు పట్టిన గతి మనీష్కి కూడా పట్టాలని తనకు దగ్గరయ్యాను. అందుకే ప్రకాష్కు పట్టిన గతే మనీష్కి కూడా పట్టాలని తనకు దగ్గరయ్యాను. తనను లవ్ చేస్తున్నట్లు నటించాను. డీప్ ఫారెస్ట్కు వెళ్తున్నామని తెలియగానే ఈ మనీష్ని చంపే టైం దగ్గర పడిందని సంబరపడ్డాను. ఈరోజు పౌర్ణమి కదా, నాకు అమేయ శక్తులు వస్తాయి. అందుకే ఈ మనీష్ని నా కసి తీరా హింసించాను. అమేయ నాకు అమేయ శక్తులు వస్తాయి. అందుకే ఈ మనీష్ని కసి తీరా హింసించాను. నా కసి తీరా. రిపీట్. అందుకే ఈ మనీష్ని నా కసి తీరా హింసించాను.
వాడి పీకను నా పళ్ళతో కసి తీరా కొరికేశాను. కాసేపట్లో వాడు తోడేలుగా మారిపోతాడు. నెక్స్ట్. అవును, నేను కూడా తోడేలు మనిషిని. నేను అనొచ్చు. రిపీట్. అవును, నేను కూడా తోడేలు మనిషిని. నేను మనిషి రూపంలో ఉన్న తోడేలుని. నెలలో 29 రోజులు మామూలు మనిషిగా ఉండే నేను. 29 రోజులు డౌట్గా అనిపిస్తుంది. రిపీట్. నెలలో 29 రోజులు మామూలు మనిషిగా ఉండే నేను. 29 అంటున్నావు. 29 రోజులు. రిపీట్. నెలలో 29 రోజులు 29 అంటున్నావు. 9. రిపీట్. నెలలో 29 రోజులు మామూలు మనిషిగా ఉండే నేను పౌర్ణమి నాడు మాత్రం తోడేలుగా మారిపోతాను. రాత్రంతా తోడేలు లక్షణాలతో నరకం అనుభవిస్తాను. అందుకే పౌర్ణమి నాడు ఎవరికీ కనబడకుండా ఒంటరిగా ఒక గదిలో ఉండిపోతాను. అందుకే నిన్న పౌర్ణమి కావడంతో మీతో రాలేదు. అందుకే పౌర్ణమి నాడు నుంచి చెప్పవా? అందుకే పౌర్ణమి నాడు ఎవరికీ కనబడకుండా ఒంటరిగా ఒక గదిలో ఉండిపోతాను. అందుకే నిన్న పౌర్ణమి కావడంతో మీతో రాలేదు. రెడీ? అడవిలో నుంచి తప్పించుకుని తోడేలుగా మారి నా దగ్గరికి వచ్చిన ప్రకాష్ని చూసి చాలా భయమేసింది. జరిగిందంతా విన్న తర్వాత చనిపోదామని ప్రయత్నించాను. నన్ను కాపాడే ప్రయత్నంలో నా ప్రకాష్ చనిపోయాడు. అప్పుడే ప్రకాష్ గోళ్ళు నా బాడీకి రక్కుకోవడంతో నేను తోడేలు మనిషిగా మారిపోయాను. రెడీ? ప్రకాష్, నువ్విక్కడే ఉన్నావని తెలుసు. చూసావా, పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందామనుకున్న మన జీవితాన్ని సర్వనాశనం చేసిన ఈ మనీష్ని తోడేలుగా మార్చేశాను. అర్థం మారిపోయింది. సార్ వికృతంగా నవ్వుతూ చెప్పినట్టు చెప్తావా? ప్రకాష్, నువ్విక్కడే ఉన్నావని నాకు తెలుసు. చూసావా, పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందామనుకున్న మన జీవితాన్ని సర్వనాశనం చేసిన ఈ మనీష్ని తోడేలుగా మార్చేశాను. ఓకే సార్. ఇంకొక 2 ఉన్నాయి సార్. ఒకటే లాస్ట్ లైన్. లాస్ట్ పేర. చెప్పండి. రెడీ? మీకు ఇప్పుడే చెబుతున్నా, ఈ రోజంతా పౌర్ణమి గడియాలు సారీ రిపీట్. మీకు అది అలా చెప్పు. అలా చెప్తూ సింగిల్ లైన్ హోల్డ్ చేయి. ఒక్కొక్క లైన్ చెప్పి ఆపు, పర్వాలేదు. మీకు ఇప్పుడే చెబుతున్నా, ఈ రోజంతా పౌర్ణమి గడియలు ఉంటాయి కాబట్టి నాకు మనుషుల మాంసం తినకపోతే నిద్ర పట్టదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదా
లేదంటే స్నేహితులను రిపీట్ స్నేహితులను గురించి చెప్పండి. స్నేహితులను కూడా రిపీట్ సారీ మైక్ కొంచెం వెనక్కి రిపీట్ స్నేహితులను కూడా చూడను. స్నేహితులు అన్నట్టు వస్తుంది. రిపీట్ స్నేహితులను కూడా స్నేహితులని కూడా చెప్పాలి. రిపీట్ స్నేహితులను కూడా చూడను. అయిపోయిందా? ఇంకా లేదుగా అక్కడ. ఓకే చలో. షేక్ మేడం ఎన్ని సీరియల్స్ చెప్తున్నా అడిగారా? చెప్తే వింటామండి. నేను చెప్పకుండా మేమేమి వింటాం? మేము ఏం చెప్పట్లేదు. చెప్పాలండి మేడం. చెప్పండి. నాకు వద్దు సార్, గ్లాస్ ఇక్కడ పెట్టమని అన్నాను అంతే. అడుగుతుంటే అంటున్నారు. నాలుగు మీద ఎన్ని మచ్చలు ఉన్నాయి అన్నానండి. నాలుగు మొత్తం లేవు. ఏమన్నా చెప్పట్లేదు కదా. నేను ఎక్కడ అవకాశం యశోద మచ్చ, అదే యశోద అంటే నారా కృష్ణయ్య, ఆది పరాశక్తి, పరశురాం, సీతారాముడి కట్నం, ఇది అయిపోతున్నప్పుడు ఇంకో 10 వస్తాయి. 5. అవి విట్స్ అండి, విట్స్. మొదలవుతారండి. అది ఓకే సార్. ఓకే. రెడీ సార్. సార్ రెడీనా సార్? ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తీసుకెళ్తుండగా ఆయన్ని చూసి పరవశించిపోతున్న ఆ 5గురిని ఒక పెద్ద అల వచ్చి తడపడంతో రిపీట్ ఆ 5గురిని ఒక పెద్ద అల వచ్చి తడపడంతో అందరూ పారవశ్యం నుంచి తేరుకుంటారు. కింద పడిన సంజీవిని పర్వతంలో ఉన్న మూలికలు వెతికి కోసుకుంటారు. ఆ మూలికలు తీసుకున్న వారికి అక్కడి నుండి కదలాలి అనిపించదు. అప్పటికే జ్యోతి పోర్టల్ ఓపెన్ చేస్తుంది. సార్ మళ్ళీ స్లోగా చెప్తాను. రెడీ సార్. ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తీసుకెళ్తుండగా ఆయన్ని చూసి పరవశించిపోతున్న ఆ 5గురిని ఒక పెద్ద అల వచ్చి తడపడంతో అందరూ పారవశ్యం నుంచి తేరుకుంటారు. కింద పడిన సంజీవని పర్వతంలో ఉన్న మూలికలు వెతికి కోసుకుంటారు. ఆ మూలికలు తీసుకున్న వారికి అక్కడి నుండి కదలాలి అనిపించదు. అప్పటికే జ్యోతి పోర్టల్ ఓపెన్ చేస్తుంది. దాంతో జ్యోతి కోపంగా రాజా చెంప మీద కొడుతుంది. చెప్పాను. జ్యోతి పదండి త్వరగా వెళ్దాం అంటుంది. తర్వాత అర్జును రాజా, తర్వాత రాజా. ఒక్కసారి నేను ఇందాక ఏం చెప్పానో గుర్తు చేసుకోండి. తర్వాత రెడీ. దాంతో జ్యోతి కోపంగా రాజా చెంప మీద కొడుతుంది. జ్యోతి మళ్ళీ ప్రస్తుత సమయానికి పోర్టల్ ఓపెన్ చేస్తుంది. అందరూ ఆ పోర్టల్ నుండి వేగంగా ప్రస్తుత కాలానికి వచ్చేస్తారు. వాళ్ళు సరాసరి ముందు వెళ్ళిన హాస్పిటల్కి వెళ్తారు. రిపీట్ వాళ్ళు సరాసరిగా ముందు వెళ్ళిన హాస్పిటల్కి వస్తారు. కానీ అక్కడ డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ ఎవరూ ఉండరు. రిపీట్ వాళ్ళు సరాసరిగా ముందు వెళ్ళిన హాస్పిటల్కి వస్తారు. కానీ అక్కడ డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ ఎవరూ ఉండరు. అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. ఈ 5గురు హాస్పిటల్లో రిపీట్ ఈ 5గురు కలిసి హాస్పిటల్లో అన్ని గదులు వెతుకుతారు.
ఎంతసేపు వెతికినా ఎవరూ ఉండకపోవడంతో వాళ్ళకి అనుమానం కలుగుతుంది. అందరూ కంగారుగా సీసీ కెమెరా ఆపరేటింగ్ రూమ్కి వెళ్తారు. అక్కడ ఉన్న కంప్యూటర్ ఓపెన్ చేసి జ్యోతి వెతకడం మొదలు పెడుతుంది. కొంతసేపు అయ్యాక అని చెప్పి తన శక్తిని వాడి ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. ఉన్నట్టుండి అని ఇంకా చెప్తుండగా అని అరుస్తూ వాళ్ళని తోసేస్తాడు. వాళ్ళందరూ దూరంగా వెళ్ళి పడతారు. బాంబు మధ్యలో పడి పేలుతుంది. అంతా పొగ దుమ్ము వ్యాపిస్తుంది. రాజా ఛాతీకి దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది. రాజా మెల్లగా తన గాయం పైన చేయి పెట్టి చుట్టూ చూస్తాడు. కానీ అతనికి తన స్నేహితులు ఎవరూ కనిపించరు. ఆ ప్రదేశమంతా రాళ్లతో చెల్లాచెదురుగా పడిపోయి ఉంటుందన్న. ఆ ప్రదేశమంతా రాళ్లతో చెల్లాచెదురుగా పడిపోయి ఉంటుందని చెప్పనా, లేతే ఆ ప్రదేశమంతా రాళ్లతో చెల్లాచెదురుగా పడిపోయి ఉంటాయి అని చెప్పనా? రిపీట్. ఆ ప్రదేశమంతా రాళ్లతో చెల్లాచెదురుగా పడిపోయి ఉంటాయి. ఆ ప్రదేశమంతా రాళ్లతో నిండిపోయి ఉంటుంది అని చెప్పనా? రెండూ చెప్తాను సార్. రెడీ, రిపీట్. ఆ ప్రదేశమంతా రాళ్లతో చెల్లాచెదురుగా పడిపోయి ఉంటుంది. ఆ ప్రదేశమంతా రాళ్లతో చెల్లాచెదురుగా పడిపోయి ఉంటాయి. చెప్పేస్తాను. రాజా కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రాళ్లు మెల్లగా కదులుతాయి. ఒక్కసారిగా రాళ్లన్నీ దూరంగా ఎగిరి పడతాయి. అర్జున్ లేచి నిలబడతాడు. వెనకే జ్యోతి, కార్లోస్, పవన్ కూడా నిలబడతారు. రాజా ముఖంలో కంగారు పోయి ధైర్యం వస్తుంది. రిపీట్. అర్జున్ లేచి నిలబడతాడు. వెనకే జ్యోతి, కార్లోస్, పవన్ కూడా నిలబడతారు. రాజా ముఖంలో కంగారు పోయి ధైర్యం వస్తుంది. కార్లోస్ లేచి ఒళ్ళు విదిలించుకుంటాడు. అతని శరీరం మీద ఉన్న దుమ్ము రేగుతుంది. అంటూ అర్జున్ పవన్కి చెయ్యిస్తాడు. వాళ్ళిద్దరూ పిడికిలి బిగిస్తారు. కార్లోస్, జ్యోతి కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పిడికిలి బిగిస్తారు. రాజా తన చెయ్యి ఇవ్వడానికి పక్కన చూస్తాడు. కాని ఇంకెవరూ ఉండరు. అందరూ వాళ్ళు తెచ్చిన మూలికలు జ్యోతి చేతిలో పెడతారు. జ్యోతి పవన్కు సైగ చేస్తుంది. పవన్ వేగంగా ఆ బిల్డింగ్ అంతా చుట్టి వార్నర్, అతని మనుషులు ఎక్కడ ఉన్నారో వెతికి వస్తాడు. రెడీ సార్. ఈ డైలాగ్ నుంచి మళ్ళీ చెప్తాను. రిపీట్. రిపీట్. స్పీడ్ అయ్యారంటే వర్క్ స్పీడ్ అయిపోయినాయి కదండి, ఆటోమేటిక్ స్పీడ్ అంటూ రాజా అక్కడి నుంచి చెప్పనా? అది చెప్తాను. సార్ చెప్తాను. సరే సార్. సార్. రిపీట్. అంటూ అర్జున్ పవన్కి చెయ్యిస్తాడు. వాళ్ళిద్దరూ పిడికిలి బిగిస్తారు. కార్లోస్, జ్యోతి కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పిడికిలి బిగిస్తారు. రాజా తన చెయ్యి ఇవ్వడానికి పక్కన చూస్తాడు. కాని ఇంకెవరూ ఉండరు. అందరూ వాళ్ళు తెచ్చిన మూలికలు జ్యోతి చేతిలో పెడతారు. జ్యోతి పవన్కు సైగ చేస్తుంది. పవన్ వేగంగా ఆ బిల్డింగ్ అంతా చుట్టి వార్నర్, అతని మనుషులు ఎక్కడ ఉన్నారో వెతికి వస్తాడు. దాంతో అందరూ ఆ వర్లీలను ఫాలో అవుతూ వెళ్తారు. చివరికి ఆ వర్లీలు ఒక పెద్ద ఖాళీ ప్రదేశంలో ఆగుతారు. అప్పటి వరకు చీకటిగా ఉన్న ఆ ప్రదేశంలో ఉన్నట్టుండి వరుసగా లైట్స్ వెలుగుతాయి.
ఈ 5గురు కొంచెం దూరంలో రాళ్ల వెనక దాక్కొని చూస్తూ ఉంటారు. అక్కడ కొన్ని వందల మంది ఉంటారు. వాళ్ళందరూ మాస్క్కి ఉన్న లైటింగ్ ఆన్ చేస్తారు. దాంతో లైన్గా వాళ్ళ కళ్ళు మాత్రమే లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. అలా ఉన్న వారిలో నుండి ఒక వ్యక్తి అడుగు ముందుకు వేస్తాడు. వాణ్ణి చూసి కార్లోస్ అంటూ వార్నర్ దగ్గరికి పరిగెడతాడు. జ్యోతి, పవన్, రాజా ఓకే రిపీట్, అది డైలాగ్ కాదు. అంటూ వార్నర్ దగ్గరికి పరిగెడతాడు. అంటూ జ్యోతిని ఆపే ప్రయత్నంలో మిగిలిన వాళ్ళు కూడా బయటకొస్తారు. రిపీట్. అంటూ అర్జున్ని ఆపే ప్రయత్నంలో మిగిలిన వాళ్ళు కూడా బయటకొస్తారు. అందరినీ వార్నర్ చూస్తాడు. వాళ్ళని చూసిన వార్నర్ నవ్వుతూ అంటూ వార్నర్ ఒక అడుగు ముందుకు వేస్తాడు. ఈ 5గురు 2 అడుగులు వెనక్కి వేస్తారు. వార్నర్ తన చేతిలో ఉన్న ఆయుధం పైకి ఎత్తుతాడు. గన్ ముందుగా కార్లోస్కి గురిపెడతాడు. ఆ మాటలు వినగానే ఆ 4 కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. వారికి తల్లిదండ్రులు గుర్తుకు వస్తారు. అని రాక్షసంగా నవ్వుతూ వార్నర్ తన చేతిలో ఉన్న గన్ ట్రిగర్ నొక్కుతాడు. బుల్లెట్ వేగంగా వెళ్లి కార్లోస్ గుండెల మీద తాకుతుంది. కాని ఆశ్చర్యంగా కార్లోస్కి ఏమీ కాదు. దాంతో వార్నర్ ఆశ్చర్యపోతాడు. అందరూ వాళ్ల ఛాతీని చేతితో తాకగానే వాళ్లు వేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ సూట్లు పైకి కనిపిస్తాయి. రిపీట్. అందరూ వాళ్ల ఛాతీని చేతితో తాకగానే రిపీట్. అందరూ వాళ్ల ఛాతీని చేతితో తాకగానే వాళ్లు వేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ సూట్లు పైకి కనిపిస్తాయి. అంటూ ఈ 5గురు కలిసి ఒక్క అడుగు ముందుకు వేస్తారు. రిపీట్. దాంతో వార్నర్ ఆశ్చర్యపోతాడు. అందరూ వాళ్ల ఛాతీని చేతితో తాకగానే వాళ్లు వేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ సూట్లు పైకి కనిపిస్తాయి. అంటూ ఈ 5గురు కలిసి ఒక్క అడుగు ముందుకు వేస్తారు. వార్నర్ తనకి తెలియకుండానే ఒక అడుగు వెనక్కి వేయబోయి ఆగుతాడు. వార్నర్ వీళ్ళ 4 వైపు నుండి కుడి పక్కకు తల తిప్పుతాడు. భగ్గుమని కాగడాల వెలుగులో రుద్రనాథవర్మ పోర్టల్ నుండి వస్తూ కనిపిస్తాడు. ఆయన వెనక సైన్యం కనిపిస్తుంది. వార్నర్ అయోమయంగా వేరే వైపు తిరుగుతాడు. అక్కడ వార్నర్ సైన్యం వెనక ఫ్యూచర్ నుంచి జరవాలు నాయకుడైన స్కందన్ తన సైన్యంతో పోర్టల్లో నుంచి వస్తాడు. అలాంటి మాస్కుల్లోనే వేరే రంగు లైట్ వెలుగుతుంది. భయంతో తల వేరే వైపు తిప్పుతాడు. ఈసారి పోలీసులు తమ ఆయుధాలతో వరుసగా నిలబడి ఉంటారు. వార్నర్ మళ్లీ తల తిప్పుతాడు. ఈసారి కార్లోస్తో పాటుగా వీళ్ల 4 కనిపిస్తారు. ఒక్కసారిగా ఉలిక్కిపడి కింద పడిపోతాడు వార్నర్. రుద్రనాథవర్మ సైన్యం, స్కందన్ సైన్యం, పోలీసులు అందరూ తమ గుండెల మీద చేతితో కొడతారు. అందరికీ బుల్లెట్ ప్రూఫ్ సూట్ పైకి కనిపిస్తుంది. వార్నర్ సోల్జర్స్ తమ దగ్గర ఉన్న బాంబులను చుట్టూ విసురుతూ ఉంటారు. స్కందన్ సైన్యం, పోలీసులు వారి గన్స్తో వార్నర్ సోల్జర్స్ని షూట్ చేస్తూ ఉంటారు. రుద్రనాథవర్మ దూరం నుండి వదిలిన బాణం వచ్చి వార్నర్ మీద పడుతుంటే వార్నర్ 4 అడుగులు వెనక్కి వేస్తాడు. అలా వెనక్కి వెళ్లిన వార్నర్ తన సోల్జర్స్కి తగులుతాడు. వెనక్కి తిరిగి బాంబులు విసురుతున్న సోల్జర్స్కు వార్నర్ తగలగానే వాళ్లు భయపడతారు. తన సోల్జర్స్ అందరి ముఖాల్లో భయాన్ని చూస్తాడు వార్నర్. తన చేతిలో ఉన్న గన్ తీసుకొని విచ్చలవిడిగా కాల్చడం మొదలు పెడతాడు. ఆ బుల్లెట్స్ తగిలి కొంతమంది పోలీసులకు గాయాలవుతాయి. గాయాలైన వారిని పవన్ వెంటనే అక్కడి నుండి దూరంగా తీసుకెళ్తాడు.
మూడు వైపుల నుండి ఆగకుండా వస్తున్న బుల్లెట్లకు, బాణాలకు వార్నర్ సైన్యం ఒక్కొక్కళ్ళుగా కింద పడిపోతూ ఉంటారు. అర్జున్ దొరికిన వాడిని దొరికినట్టు ఒక్కొక్క గుద్దు గుద్దితే రిపీట్ అర్జున్ దొరికిన వాడిని దొరికినట్టు ఒక్కొక్క గుద్దు గుద్దితే వాళ్ళు దూరంగా వెళ్లి పడుతూ ఉంటారు. అలా వార్నర్ సైన్యం అందరూ చనిపోగా వార్నర్ ఒక్కడే మిగులుతాడు. రాజా, పవన్, అర్జున్, జ్యోతి, కార్లోస్, స్కందన్, రుద్రనాథవర్మ, ఎస్ఐ అందరూ అతని చుట్టూ నిలబడతారు. వార్నర్ వెనక్కి వెనక్కి నడుస్తూ ఉంటాడు. వార్నర్ ఎటువైపు వెళ్తే మిగతా వాళ్ళు కూడా అటువైపు వెళ్తారు. అర్జున్ కోపంగా వార్నర్ ముఖం మీద గుద్దుతాడు. అయినా వార్నర్ నవ్వుతూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ అయోమయంగా చూస్తారు. ఇదే మంచి అవకాశం అనుకొని వార్నర్ తన డ్రెస్సుకున్న ఒక బటన్ని నొక్కుతాడు. ఉన్నట్టుండి ఒక ఆయుధం చాలా వేగంగా జ్యోతి వైపు వస్తుంది. అది గమనించిన పవన్ ఆ ఆయుధాన్ని ఆపడానికి వేగంగా వెళ్లి జ్యోతికి అడ్డంగా నిలబడతాడు. కాని ఆ ఆయుధం పవన్ కడుపులో గుచ్చుకుంటుంది. దాంతో పవన్ కింద పడిపోతాడు. అప్పుడు వార్నర్ మరొక బటన్ నొక్కుతాడు. ఇంకొక ఆయుధం వేగంగా వచ్చి రాజా గుండెల్లో దిగుతుంది. రాజా కూడా కింద పడిపోతాడు. వెంటనే స్కందన్ తన చేతిలో ఉన్న గన్తో వార్నర్ నుదుటి మీద షూట్ చేస్తాడు. దాంతో వార్నర్ చనిపోతాడు. ఊహించని ఈ పరిణామానికి జ్యోతి చాలా షాక్ అవుతుంది. తేరుకొని చూసే అప్పటికి రాజా, పవన్ రక్తపు మడుగులో ఉంటారు. జ్యోతి పవన్ చేతిని తన చేతిలోకి తీసుకొని ఏడుస్తూ ఉంటుంది. అర్జున్ రాజాని పట్టుకొని వాళ్ళిద్దరినీ చూసి వెక్కి వెక్కి ఏడుస్తాడు. రాజా, పవన్ ఇద్దరూ కళ్ళు మూసేస్తారు. చెప్పానేనది లేదు. అది విన్న అందరితో పాటు కార్లోస్ కూడా కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు. ఇంతలో అర్జున్ అలా కోపంగా అర్జున్ కార్లోస్ని పట్టుకొని కొడతాడు. కార్లోస్ చాలా దూరం వెళ్లి కింద పడతాడు. కార్లోస్ ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే స్కందన్ మాట్లాడవద్దు అని అతనికి సైగ చేస్తాడు. ఉన్నట్టుండి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు మాయమవుతున్నట్టు అంతా మబ్బులు కమ్ముకుంటాయి. అకస్మాత్తుగా ఆకాశంలో మెరుపులు మెరుస్తాయి. వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని చీకట్లు అలముకుంటాయి. కాలం ఆగిపోయినట్టుగా రుద్రనాథవర్మ, జ్యోతి, అర్జున్, కార్లోస్, స్కందన్ కాలం ఆగిపోయినట్టుగా రుద్రనాథవర్మ, జ్యోతి, అర్జున్, కార్లోస్, స్కందన్ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఒక్కసారిగా చలనం లేకుండా ఉండిపోతారు. అప్పుడే ఆ చీకట్లో చిన్నగా వెలుతురు మొదలయ్యి ఒక హస్తం కాంతులు వెదజల్లుతూ అప్పటి వరకు ఉన్న చీకటిని చీల్చుతూ కనిపిస్తుంది. ఆ చేతి నుండి ఒక వెలుగు వచ్చి పవన్, రాజా ఇద్దరి శరీరాలు ఆ చేతి నుండి ఒక వెలుగు వచ్చి పవన్, రాజా ఇద్దరి శరీరాల మీద ప్రసరిస్తుంది. దాంతో వారు లేచి కూర్చుంటారు. మిగతా వాళ్ళు ఇదంతా చూసి ఆశ్చర్యపోతారు. నెమ్మదిగా ఆ చేయి చిన్నదవుతూ సాక్షాత్తు ఆంజనేయస్వామి రూపంలోకి మారి అక్కడి నుండి మాయమవుతుంది. సాక్షాత్తు ఆంజనేయస్వామి రూపంలోకి మారి అక్కడి నుండి మాయమవుతారు. సాక్షాత్తు ఆంజనేయస్వామి రూపంలోకి మారి అక్కడి నుంచి మాయమవుతారు. అక్కడున్న వాళ్ళందరూ చూసిన దానిని నమ్మలేనట్టు అలాగే ఆంజనేయస్వామి కనిపించిన వైపు చూస్తూ నిలబడిపోతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఇక్కడ అందరూ చెప్పాలి ఈ డైలాగు. మేడం ఇది డైలాగు
జై హనుమాన్ జై శ్రీరామ్. అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఈ డైలాగ్ అంటారంటున్నారు. నేను చెప్పానా జై హనుమాన్ జై శ్రీరామ్ అని? ఆ, రుద్రనాథ వర్మ. ఆ, జై హనుమాన్ జై శ్రీరామ్. సార్ ఆయన సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి అని రుద్రనాథ వర్మ గారు అంటారు. ఆయనదే. అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా అందరూ జై హనుమాన్ జై శ్రీరామ్. నేను చెప్పాను అది జై హనుమాన్ అందరూ లోపలికి వెళ్ళి జై హనుమాన్ జై శ్రీరామ్ అని చెప్పారు. రెడీ 1 2 3 స్టార్ట్. ఇలా అనగానే జై హనుమాన్ అనండి. నెక్స్ట్ ఇలా అనగానే జై శ్రీరామ్ అనండి. ఒకసారి కదా. జై హనుమాన్ జై శ్రీరామ్. రెడీ 1 2 3. జై హనుమాన్ జై శ్రీరామ్. జై హనుమాన్ జై శ్రీరామ్. ఇంకా ఉంది సార్. అప్పుడే లేచిన పవన్ రాజాలు అందరూ స్వామివారి వైపు అందరూ స్వామివారు కనిపించిన వైపు నమస్కారం చేసుకుంటారు. కాసేపటికి అందరూ స్కందన్ను అనుసరించి అతని వెనకే వెళ్తారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత కార్లోస్ వెనక్కి తిరిగి చూస్తాడు. వార్నర్ శరీరం వెనక్కి వాలిపోయి ఉంటుంది. అతని చేతిలో ఉన్న గన్ పక్కకు పడిపోయి ఉంటుంది. ఇంతలో స్కందన్ ఆగుతాడు. దాంతో మిగిలిన వాళ్ళు కూడా ఆగుతారు. తన కాళ్ల దగ్గర భూమిలోకి ఉన్న ఒక తలుపు తెరుస్తాడు. మెట్లు దిగి లోపలికెళ్తాడు. అందరూ అతన్ని అనుసరించి లోపలికెళ్తారు. అక్కడ పేషెంట్లని చూసుకుంటూ కొంతమంది నర్సులు కూడా ఉంటారు. జ్యోతి వాళ్ళ దగ్గరికెళ్ళి తన చేతిలో ఉన్న మూలికలు వాళ్ళకి ఇస్తూ అని చెప్తుంది. కానీ ఆ నర్సులు నమ్మరు. అని వెటకారంగా అంటుంది. ఇంతలో పవన్ వేగంగా వచ్చి నర్సు చుట్టూ తిరిగి ఆ మూలికల రసం చేసి తీసుకొచ్చి నర్సు చేతిలో పెడతాడు. అని వెటకారంగా అంటుంది. ఇంతలో పవన్ వేగంగా వచ్చి నర్సు చుట్టూ తిరిగి ఆ మూలికల రసం చేసి తీసుకొచ్చి నర్సు చేతిలో పెడతాడు. రెప్పపాటులో అక్కడ ఏం జరిగిందో అర్థం కాదు ఆ నర్సుకి. ఇంతలో రాజా ముందుకు వచ్చి స్కందన్ నర్సు దగ్గరికి వచ్చి అని నమ్మకంగా చెప్తాడు. దాంతో నర్స్ ఆ ఔషధాన్ని తీసుకెళ్లి అక్కడ ఉన్న ఒక పేషెంట్కి ఇస్తారు. అందరికీ ఆశ్చర్యం కలిగేలా ఆ మందును ఇచ్చిన క్షణాల్లోనే అతనికి ఒంటి మీద ఉన్న గాయాలన్నీ నయమయ్యి మామూలు మనిషి అవుతాడు. దాంతో అందరూ సంతోషించి ఆ మందుని అందరికీ ఇవ్వడం మొదలు పెడతారు. అందరూ ఒక్కొక్కరుగా మామూలు అవడంతో అందరూ సంతోషిస్తారు. అని ఆ మూలికలను తీసుకుని జ్యోతి తెరిచిన పోర్టల్ నుండి ఆయనతో పాటుగా సైనికులందరూ వెళ్ళిపోతారు. అలా స్కందన్, కార్లోస్తో పాటుగా అతని సైన్యం కూడా టైం మిషన్ ద్వారా వారి కాలానికి వెళ్ళిపోతారు.
అలా ఎస్ఐ మిగతా పోలీసులను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నేను ఉంటాను సార్, ఉంటాను. One minute, sir. Yes, sir. పదండ్రా, త్వరగా వెళ్దాం. సమయం సందర్భం లేకుండా రిపీట్ సమయం సందర్భం లేకుండా వేళ కలవలు రెడీ రిపీట్ రిపీట్ సమయం సందర్భం లేకుండా వేళ కోళాలు రెడీ వేళ కోళాలొద్దు, విషయం ఏంటో త్వరగా చెప్పు. రెడీ రిపీట్ సమయం సందర్భం లేకుండా వేళ కోళాలొద్దు, విషయం ఏంటో త్వరగా చెప్పు. రే, నువ్వన్నది నిజమే, కానీ మనం ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మంచిది కాదు. అసలే ఇది రాక్షసులు సంచరించే ప్రాంతం, పైగా చీకటి కూడా పడింది. ఏ జన్మలో ఏ పుణ్యం చేశామో ఈ జన్మలో ఆయన దర్శనం జరిగింది. ఇంతకంటే అత్యాశకి పోకూడదు. అరే బండోడా, ఇందుకే మరి నీకు చంపదెబ్బలు తగిలేవి. ఇంత సీరియస్ సిచ్యువేషన్ రిపీట్ ఇంత సీరియస్ సిచ్యువేషన్లో రిపీట్ ఇంత సీరియస్ సిచ్యువేషన్లో ఇవి అవసరమా?
ముందు ఇక్కడ జనాలు ఏమయ్యారో వెతకండి. సీసీటీవీ ఫుటేజ్ కూడా డిలీట్ చేసేశారు. ఇప్పుడు ఏం చేద్దాం? ముందు మీరు నోరు మూసుకోండి. అసలు ఎవరి దగ్గరైనా ఏదైనా ప్లాన్ ఉందా? వద్దు. చాలా తెలివిగా మమ్మల్ని ట్రాప్ చేశాను అనుకున్నావు కదా వార్నర్. కార్లోస్ నీ గురించి కార్లోస్ నీ గురించి చెప్పినప్పుడే మేము డిసైడ్ అయ్యాం. నువ్వు ఏ రోజైతే మాకు ఎదురు పడతావో అదే నీకు ఆఖరి రోజు అవ్వాలని. నీతో వచ్చిన వాళ్ళందరూ చనిపోయారు. నిన్ను చంపడం మాకు నిమిషం పని కాదు. పవన్, నీకేం కాదురా. కళ్ళు తెరు. కళ్ళు ముయ్యకురా. తెరవరా. తెరు. వీళ్ళిద్దరూ చనిపోవడానికి నేనే కారణం. నేనే కనుక ఈ టైం మిషన్ కనిపెట్టకపోయి ఉంటే అసలు ఇదంతా జరిగేదే కాదు. మన జీవితాలు ఎలా అయ్యేవే కాదు. ఒకసారి అక్కడ జై హనుమాన్ జై శ్రీరామ్ మామూలుగా చెప్పండి డైలాగ్ ముందు. ఓకే, ఇక్కడ చూస్తున్నా. రెడీ. లేదు ఆంజనేయ స్వామి డైలాగ్ ఉంది కదా, దానికన్నా ముందు ఇప్పుడు స్కందం డైలాగ్ తర్వాత అందరూ ఒకసారిగా ఉంది. అందరూ ఒకసారి ఉంది కదా. రెడీ. జై హనుమాన్ జై శ్రీరామ్. 1 టైం సరిపోతుందండి? 2 టైమ్స్ చెప్పాలా? 2 టైమ్స్ చెప్పండి. రెడీ. జై హనుమాన్ జై శ్రీరామ్. లేదురా. రెడీ. రిపీట్. లేదు, ఆంజనేయ స్వామి స్వయంగా వచ్చి మీకు ప్రాణాలు పోసి మనల్ని ఆశీర్వదించారు. భవిష్యత్తు నుండి వచ్చిన మిమ్మల్ని చూశాక నాకు ఒకటి అర్థమైంది. అదేంటంటే రోజు రోజుకి మనిషిలో స్వార్థం ఎక్కువైపోతుంది. చరిత్ర చదివిన ప్రతిసారి గతమెంతో బాగుందనిపిస్తుంది. రిపీట్. చరిత్ర చదివిన ప్రతిసారి గతమెంతో బాగుందనిపిస్తుంది. భవిష్యత్తు భయానకంగానే కనిపిస్తుంది. కొత్త వ్యాధులు భవిష్యత్తు నుండి వస్తే వాటికి
రిపీట్. శ్రవణ్ గారు ఫస్ట్ నేను చెప్తాను ఇది. ఓకే ఓకే రెడీ. రిపీట్. భవిష్యత్తు నుండి వచ్చిన మిమ్మల్ని చూశాక నాకు ఒకటి అర్థమైంది. అదేంటంటే రోజు రోజుకి మనుషుల స్వార్థం ఎక్కువైపోతుంది. చరిత్ర చదివిన ప్రతిసారి గతం ఎంతో బాగుందనిపిస్తుంది. భవిష్యత్తు భయానకంగా కనిపిస్తుంది. కొత్త కొత్త వ్యాధులు భవిష్యత్తు నుండి వస్తే వాటికి మందు మాత్రం గతంలోనే దొరుకుతుంది. మనం మన చరిత్రని కాపాడుకోవాలి. అది ఎంత ముఖ్యమో ఇలాంటి సంఘటనలే చెప్తాయి. రిపీట్. అది ఎంత ముఖ్యమో ఇలాంటి సంఘటనలే చెప్తాయి. వెంటనే ఈ మూలికల రసాన్ని తీసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి నయం అవుతుంది. మహారాజా, మీ సహాయానికి చాలా ధన్యవాదాలు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము. మీరు మరోలా అనుకోకపోతే ఆ మూలికల ద్వారా తయారు చేసిన మందును రిపీట్. మీరు మరోలా అనుకోకపోతే ఆ మూలికల ద్వారా తయారు చేసిన మందును తీసుకెళ్ళొచ్చు కదా. మీ రాజ్య ప్రజలకు అవసరం అవుతుంది. అలా జరగకుండా హనుమాన్ చూసుకుంటారు. ఇప్పటికైతే పాజ్ లేకుండా ఒకసారి చెప్పండి ఒకే లైన్లో. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది, చూసుకుంటారు. తర్వాత ఫుల్ స్టాప్ ఉంది. అలా జరగకుండా హనుమాన్ చూసుకుంటారు, పాజ్ లేకుండా చూడండి. రెడీ. రిపీట్. అలా జరగకుండా హనుమాన్ చూసుకుంటారు. ఇప్పటికైతే అంతే కదండి.